నమస్తే ఫ్రెండ్స్. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. సినిమాలు వరుసబెట్టి వస్తూనే ఉన్నాయి. ఇక లేటెస్ట్గా రాజా సాబ్ గ్లిమ్స్ అయితే వచ్చింది. అభిమానులకు ఒక సర్ప్రైజ్ కూడా వచ్చింది. వాటి గురించి మాట్లాడదాం. రాజా సాబ్ గ్లిమ్స్ చూసిన తర్వాత ప్రభాస్ తన కెరీర్లో ఎప్పుడు చేయని ఒక డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు అనిపించింది. లుక్ కూడా తన కెరీర్లో ఇలాంటి లుక్స్, ఇలాంటి డిఫరెంట్ మేనరిజం ఉన్న క్యారెక్టర్ ప్రభాస్ ఎప్పుడు చేయలేదు. 45 సెకండ్లలో ప్రభాస్ లుక్, తన మేనరిజం చాలా డిఫరెంట్గా అనిపించింది. మారుతి ప్రభాస్ను అభిమానులు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక డిఫరెంట్ కథతో హర్రర్ కామెడీ థ్రిల్లర్ ప్రభాస్ ఇంతవరకు ఎప్పుడు చేయలే. దానికి లవ్ స్టోరీ మిక్స్ చేసి ప్రభాస్ను ఎలా చూపెడతాడు. ఎందుకంటే కల్కి వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు 1200 కోట్ల మూవీ గ్రాస్ తర్వాత రాజా సాబ్ వస్తుందంటే డైరెక్టర్ మీద నెక్స్ట్ మూవీకి ఎంత ఒత్తిడి ఉంటుందో, అభిమానులు కూడా ఆ సినిమా మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారో ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా మారుతి డైరెక్టర్ జస్ట్ గ్లిమ్స్లోనే చెప్పాడు. హర్రర్ కామెడీ థ్రిల్లర్ ప్రభాస్ను చాలా డిఫరెంట్గా చూపెట్టాడు. ఇంకా అభిమానులకు సర్ప్రైజ్ ఏంటంటే ఏప్రిల్ 10వ తారీఖు 2025 పక్కా రిలీజ్ డేట్ వస్తున్నామని అనౌన్స్మెంట్ చేశారు. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేయనికనే ఈ గ్లిమ్స్ వదిలినట్టు అనిపించింది. చాలా కలర్ఫుల్గా అనిపించింది. ప్రభాస్ లుక్ చాలా గొప్పగా ఆకట్టుకున్నది. ఈ మధ్యకాలంలో బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ ప్రతి సినిమా సబ్జెక్ట్ కానీ, ప్రతి సినిమా మేనరిజం కానీ చాలా డిఫరెంట్గా ఉంది. సాహో ఫుల్ యాక్షన్ మూవీ, ఎమ్మడే రాధేశ్యాం ఫుల్ కమర్షియల్ లవ్ స్టోరీ, తర్వాత ఆదిపురుషి టోటలీ డిఫరెంట్, సాలార్ పక్క కమర్షియల్ బొమ్మ, మళ్ళీ మొన్న వచ్చిన సైన్స్ పిక్చర్ కానీ, కల్కి 2898 కానీ ప్రతి సినిమాకు దేనికదే డిఫరెంట్. ఇంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత టోటలీ డిఫరెంట్ మూవీ చేస్తున్నాడంటే ఒక కమర్షియల్ మాస్ మూవీ కోకుండా ప్రభాస్. అందుకే ప్రభాస్ సక్సెస్ రేట్ ఆ రేంజ్లో ఉంది. నిజంగా రాజా సాబ్ గ్లిమ్స్ చూసిన తర్వాత మారుతి మీద అభిమానులు కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రభాస్ను ఏ విధంగా చూడాలి కలర్ఫుల్గా అన్నట్టు కోరుకున్నారో అదే విధంగా చూపించబోతున్నాడు మారుతి మాత్రం. రాధేశ్యామ్ ఇదే టైంలో ఇలాగే ఉండి మిస్ఫైర్ అయింది. కానీ 100% రాజా సాబ్ వరల్డ్ వైడ్గా మళ్ళీ ప్రభాస్ జైత్ర దండయాత్ర కొనసాగించేటట్టే ఉంది. నాకైతే ప్రభాస్ లుక్ మాత్రం సూపర్గా అనిపించింది. రిలీజ్ డేట్ ఇంకా చాలా ఆనందంగా అనిపించింది. ఏప్రిల్ 10, 2025. ఆల్రెడీ డిసెంబర్లో సలార్ 2 100% రాబోతుంది. ప్రతి సంవత్సరం ప్రభాస్వి 2 సినిమాలు వస్తున్నాయంటే అభిమానులకు ఇంతకన్నా కావాల్సిందే ఉంది. నిజంగా ప్రతి పెద్ద హీరో ప్రతి సంవత్సరం 2 సినిమాలు అంటే ఇంతకన్నా కావాల్సిందేంది. ఓ పక్క థియేటర్లలో కల్కి విజయ దండయాత్ర మోగిస్తూనే ఉంది. మళ్ళీ నెక్స్ట్ మూవీ గ్లిమ్స్ వచ్చిందంటే అభిమానులకు గూస్ బంప్స్ లాంటి సర్ప్రైజ్, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ప్రభాస్ ఇస్తూనే ఉన్నాడు. గ్లిమ్స్ మాత్రం చాలా బాగా కలర్ఫుల్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్.